హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మరొక బీన్స్ సైడ్ డిష్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మన సౌత్ ఇండియన్ బీన్స్ తాలింపు రెసిపీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఇది సాంబార్ అన్నంతో, పెరుగన్నంతో, రసమన్నంతో చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఈ బీన్స్ తాలింపు రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము రండి. వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక మట్టి కుండను పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పును వేసేసుకొని ఈ పప్పులన్నిటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి ఇక్కడ వేసేసుకొని అది మగ్గిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వెంటనే ఆనియన్ను కూడా వేసేసుకొని ఆనియన్ 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఆనియన్ ఏమి ఇక్కడ కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు, 1 నిమిషం సాటే చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకొని సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలను కూడా 1 కప్పు వరకు వేసేసుకొని వీటన్నిటిని కూడా ఆనియన్తో పాటు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు బీన్స్కి సరిపడా సాల్ట్ను కూడా, అంటే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకున్నాను నేను. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని 1/4 కప్ వరకు వాటర్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూస్తే బీన్స్ బాగా మగ్గిపోయి ఉడికిపోయింది. ఈ స్టేజ్లో దంచుకున్న వెల్లుల్లి, కారము వేసుకొని ఒక 2 తిప్పులు అలా తిప్పుకొని చివర్లో ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. అంతేనండి, బీన్స్ తాలింపు ఎంతో టేస్టీగా మనకు మంచిగా రెడీ అయిపోతుంది. ఇది సాంబార్ అన్నంతో, రసమన్నంతో, పెరుగన్నంతో చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.